హలో అండి. ఈరోజు నేను నా చోటా రీసెర్చ్ టీమ్‌తో మద్దిలపాలెం ఏరియాలో ఉన్న హ్యాపీ పోలా అనే ప్లే ఏరియాకి వచ్చామనమాట. సో, మీరు కూడా ఆలస్యం చేయకుండా మాతో పాటు మొత్తం ప్లే ఏరియా ఎక్స్‌ప్లోర్ చేయండి. మేమెందుకంటే బేసిక్‌గా బర్త్‌డే పార్టీ కోసం రీసెర్చ్ చేస్తున్నామనమాట. ఆ రీసెర్చ్‌లో భాగంగా మా చోటా రీసెర్చ్ టీమ్‌తో నేను ఈ హ్యాపీ పోలార్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామనుకున్నాను. సో, ఇంక లేట్ చేయకుండా మనము వీడియోలోకెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చి రూల్స్ అండ్ సేఫ్టీ అనమాట. బేసిక్‌గా ఏ ప్లే ఏరియాలోకైనా ఇండోర్ దానికి మెయిన్ కావాల్సినవి సాక్సెస్ అండి. కంపల్సరీ సాక్స్ ఉండాలి పిల్లలకి. మీరు ఒకవేళ మర్చిపోయినా నో ఇష్యూస్. అక్కడ సాక్స్ కూడా వాళ్ళు మనకి పర్చేస్ చేసుకోవడానికి ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ లేదు. మనం ప్లే ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ వచ్చి కౌంటర్ ఉంటుంది. అండ్ పేరెంట్స్ అవి వెయిట్ చేయడానికి ఇక్కడ వెయిటింగ్ హాల్‌లా ఉంటుంది. రైట్ సైడ్‌లో మొత్తం ప్లే ఏరియా అనమాట. చాలా అంటే చాలా సేఫ్టీ వైస్ అదంతా బానే ఉంది అని నేను చెప్తాను. బికాజ్ చెప్పాను కదండీ! చోటా రీసెర్చ్ టీమ్ అనమాట. నెక్స్ట్ టైమ్ మొత్తం నా రీసెర్చ్ టీమ్‌ని నేను మీకు పరిచయం చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే చాలా తక్కువ మందే వచ్చాము. మా రీసెర్చ్ టీమ్ చూసి ఎలా ఉన్నారో మీరే చెప్పండి. ఇది యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ జంప్ అండ్ జాక్ వీడియో చూసినట్టయితే పెద్దవాళ్ళకి వైట్ ట్యాగు, పిల్లలకి ఆరెంజ్ ట్యాగ్ కదండీ! ఈ హ్యాపీ పోలోలో మాత్రం వైలెట్ ట్యాగ్ అనమాట. పెద్దవాళ్ళకి ఏ ట్యాగ్స్ ఉండవు. ఇదిగోండి ఫస్ట్ పర్సన్ అనమాట మా రీసెర్చ్ టీమ్‌లో. చాలా యాక్టివ్‌గా ఉంది కదండీ! సో, జోక్ చేశాను. నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో వచ్చాననమాట. సో, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నేను ఖాళీగా ఉండడం ఎందుకని ఎక్స్‌ప్లోర్ చేశాను. తిను సెకండ్ పర్సన్ అనమాట. తినైతే ఇంకా సూపర్ యాక్టివ్. అంత బాగా ఎంజాయ్ చేశాము. వాళ్ళైతే ఒక్కటి కూడా కంప్లీట్‌గా ఆడలేదనమాట. అంటే నేను రీసెర్చ్ టీమ్ అని ఎందుకు అన్నానంటే, వాళ్ళు ప్రతీదీ చెక్ చేశారనమాట. ఇదెట్లా ఉంది, అదెట్లా ఉంది అన్నట్టుగానే ఉంది గానీ, వాళ్ళు ఎంజాయ్ చేశారనేది ఇంక్లూడింగ్ ఎంజాయ్ చేస్తూనే చేశారనుకోండి. బట్ స్టిల్ అన్నీ కూడా ఏది మిస్ చేయకుండా కంప్లీట్‌గా ఇటు వెళ్తే ఏమొస్తుంది, అటు వెళ్తే ఏమొస్తుంది, ఇట్లా స్లైడ్ చేస్తే ఎట్లా వస్తుంది, దీంట్లోంచి ఇట్లా ఎళ్తే ఎలా వస్తుంది, కంప్లీట్‌గా ఏదో రీసెర్చ్ టీమ్ రీసెర్చ్ చేసినట్టు చేశారనమాట. సో, కంప్లీట్‌గా దీని తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే చాలా చాలా బావుంది అనిపించింది. అండ్ ఇంకొకటేంటంటే నేను లోపలికి పేరెంట్స్ కూడా అలౌ బట్ వాళ్ళు ఆడుకోవడానికి అలౌడ్ కాదు గానీ, చూడడానికి అలౌడ్. బట్ జంప్ అండ్ జాక్‌లో ఏంటి అంటే పేరెంట్స్ ఆర్ నాట్ అలౌవ్డ్ అని చెప్పారు. ఇక్కడైతే అలౌ చేస్తున్నారు పేరెంట్స్‌ని. సో, ఒక వేలో అయితే బెటర్ ఇది ఆప్షను. అండ్ బర్త్‌డే పార్టీస్‌కి వాటికైతే కొంచెం స్ట్రెంత్ ఎక్కువ మనకి జంప్ అండ్ జాక్‌లో అనమాట. మీరు ఆ వ్లాగ్ చూడకపోతే కంపల్సరీగా చూడండి. అంటే కంప్లీట్‌గా కవర్ చేశానని అనుకుంటున్నాను దాన్ని. ఇది ఇప్పుడు హ్యాపీ పోలా టాపిక్‌కొస్తే ఏంటి అంటే, హ్యాపీ పోలాలో మీకు ప్లే ఏరియా అయితే చాలా చాలా పెద్దది. బట్ పార్టీ వైస్‌గా అయితే చాలా తక్కువ స్ట్రెంతే అని చెప్పొచ్చు. ఆహ్, ఇదొచ్చి మొత్తం రాక్ క్లైంబింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. కింద పడినా కూడా సేఫ్‌గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది తనైతే. నేనేదో సరదాగా చెప్పాను. తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ వీళ్ళు ముగ్గురు కూడా బాగా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో, పిల్లలు వస్తే మాత్రం మనకి వాళ్ళు ఇంకా కంప్లీట్‌గా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు హ్యాపీ పోలాలో. బికాజ్ మొత్తం ఎక్కడ పడినా కూడా దెబ్బలు తగలకుండా కూడా చాలా జాగ్రత్తగా ఇది చేశారు. అండ్ ఇక్కడొచ్చి అడ్వెంచర్ అని చెప్పి ఒకటుంది. మీకు వెళ్తుంటే మీకు కనిపిస్తుందనమాట. కంప్లీట్ టూర్ కూడా నేను చేశాను. వీళ్ళు ఆడుకుంటూ ఉంటే వీళ్ళని కూడా తీస్తే బావుంటుంది కదా! అని చెప్పి నేను తీశాననమాట. సో, అది ప్లే ఏరియా కాకుండా అండ్ మనకి ఇదొక గేమ్ ఉంటుంది. తర్వాతొచ్చి బాస్కెట్ బాల్ ఒకటుంటుంది. దీని తర్వాత నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే కిచెన్ టూర్ అనమాట. ఎంత బావుందో! గర్ల్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీకక్కడ కనిపిస్తుంది కదండీ! అదే తను యాక్చువల్‌గా ఇప్పుడు ఇదొక స్లైడ్ ఉంది. కిడ్స్ అయితే ఈ బాల్ స్లైడ్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే డ్రా అదే ఏదైతే జారుతున్నారో సో, అది వచ్చి చాలా 4 వేస్‌లో స్లైడ్ అనమాట అది. అండ్ తర్వాత వచ్చి ఇదొక్కటి ఆడుకోవడానికి సెపరేట్‌గా ఉంది. అండ్ ఇది యాక్చువల్‌గా వాళ్ళు ఫుల్‌గా ఇట్లా వెళ్తే ఎలా ఉంటుంది, అట్లా వెళ్తే ఎలా ఉంటుంది అండ్ కంప్లీట్‌గా అనమాట. ఎంత బాగా ఎక్స్‌ప్లోర్ చేశారో నేను అందుకే అన్నాను స్టార్టింగ్‌లో రీసెర్చ్ టీమ్ అని. బట్ ఏంటి అంటే ఎలాంటి వాళ్ళకైనా కూడా చాలా చాలా ఎక్సైట్ అవుతారు. అండ్ చాలా ఎలా చెప్పాలి అంటే ఆహ్,
చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ వైస్‌గా కూడా చాలా బావుంది అని నేను దగ్గరున్నాను కాబట్టి నాకు తెలిసింది. అందుకని నేను మీకది చెప్తున్నాను. అండ్ ఇదైతే చాలా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ జంప్ అండ్ జాక్‌కి దీనికి కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, జంప్ అండ్ జాక్‌లో ప్యాకేజ్ వైస్‌గా మనకి 3 కాయిన్స్, 6 కాయిన్స్ అట్లా ఉంటాయి గదండీ! ఇక్కడొచ్చి వాళ్ళు మనకి ఇన్ని కాయిన్స్ అని ఇవ్వరనమాట. మనం ఎన్నైనా ఆడుకోవచ్చు. ఇక్కడున్న ఇదొకటి కాయిన్స్‌తో ఉంటుంది. అండ్ బాస్కెట్ బాల్ ఒకటి కాయిన్స్‌తో ఉంటుంది. తర్వాత మెరీగోల్ రౌండ్ అని అంటే మరీ అంత పెద్దది లేదు గానీ అలాంటిది ఒకటుంది. అది కూడా వాళ్ళు వచ్చి జస్ట్ ఆపరేట్ చేస్తారంతే అనమాట. సో, ఇది ఓన్లీ ఏంటంటే లైక్ ప్యాకేజ్ 1 అవర్‌కి ఇంత అట్లాగా నేను మీకు స్టార్టింగ్‌లో ప్రైస్ ట్యాగ్ పెట్టాను కదా! సో, అది కాకుండా నేను మళ్ళీ లాస్ట్‌లో కూడా చూపెడతాను. నో వర్రీస్. అండ్ ఇదైతే చాలా చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళు. బికాజ్ అడ్వెంచర్ టూర్ నుంచి అట్లాగా వచ్చి ఈ స్లైడ్‌లోంచి వచ్చి బాల్స్‌లో అనమాట. సో, ఈ టనల్ స్లైడ్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు. ఈ టనల్ స్లైడ్ ఒకటి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ రాక్ క్లైంబింగ్ ఉంది కదండీ! అదొకటి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ హాఫ్ అన్ అవర్ టైమ్ అయితే వాళ్ళు కిచెన్ ప్లేస్‌లోనే అనమాట. కిచెన్ ఏరియాలో అసలు స్మాల్ కిచెన్ సెటప్పు ఎంత బావుందంటే అండ్ మీకు వెళ్తూ ఉంటే నేను రన్నింగ్‌లో కూడా నేను మీకు మొత్తం అది కూడా నేను వీడియో తీశాను. సో, అప్పుడు మీకు చూపెడతాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అది కూడా. అన్నిటికన్నా వాళ్ళు ఎక్కువ అంటే గర్ల్స్ అయితే చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేశారనమాట అక్కడ. ఇంక్లూడింగ్ బాయ్స్ ఆల్సో. అండ్ వీళ్ళు బాగా ఆడింది ఏంటి అంటే బాస్కెట్ బాల్ ఒకటి అండ్ ఇంకొక ప్లే థింగ్ ఉంది కదండీ! అదొకటి. వీళ్ళిద్దరూ అయితే ఇది ఫుల్లుగా ఎంజాయ్ చేశారనమాట. ఈ అడ్వెంచర్ జోన్‌లోకైతే అసలు ఎన్ని సార్లు వెళ్లారో నేనసలు కౌంట్ కూడా చేయలేదు. అండ్ ఈ మినీ వార్మ్ అయితే సూపరుండింది. లోపలికి అటునుంచొచ్చి, ఇటునుంచి భలే ఎంజాయ్ చేశారు. అండ్ చిన్న చిన్న కార్స్ ఉన్నాయి. బట్ అంటే లైక్ 3 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు కూడా వచ్చి ఆడుకునేలా ఉన్నాయన్నమాట. ఆ చిన్న కార్స్ అవి చాలా బావున్నాయి. ఓవరాల్‌గా వెళ్ళొచ్చు. కిడ్స్‌తో ఏ ఏజ్ అయినా వెళ్ళొచ్చండి. అండ్ ఇది కొట్టుకుంటారు ఇట్లా ఏం లేదు. అండ్ నీట్‌నెస్ వైస్‌గా కూడా ఓకే. బట్ 10 ఔట్ ఆఫ్ 10 ఇవ్వలేను గానీ 10 ఔట్ ఆఫ్ 8 బికాజ్ ఇది కొంచెం వాళ్ళెంత క్లీన్ చేసినా కూడా వన్స్ యూజ్ చేసిన తర్వాత అవి కొంచెంలో కొంచెం డార్క్‌గా అవుతాయి గదండీ! సో, దానికి. బట్ క్లీనింగ్ వైస్‌గా అయితే వాళ్ళు 100% ఉన్నారనమాట. దాంట్లో అయితే నో డౌట్. అండ్ ఇప్పుడు మీకు చూపెడుతున్నాను కదండీ! అది అడ్వెంచర్ టూర్. ఆ అడ్వెంచర్ టూర్ నుండి టన్నెల్‌లోకొస్తాం. టన్నెల్ తర్వాత ఇక్కడ యాక్చువల్‌గా ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అది కూడా ట్రై చేశారు. బట్ ఇటు నుంచి వెళ్ళే వే ఉంది. అటు నుంచి జంప్ చేస్తే మోస్ట్‌లీ డేంజర్ అని చెప్పి తీసేసుండొచ్చు. ఇది కంప్లీట్‌గా కిడ్స్ జోన్ కాబట్టి వాళ్ళ సేఫ్టీ వైస్‌గా ఆలోచించి కొన్ని కొన్ని రీమోడలింగ్ చేశారని చెప్పచ్చు. అండ్ కిడ్స్ అయితే చెప్పాను కదండీ! లైక్ 3 ఇయర్స్ నుంచి ప్రతి ఏజ్ వరకు ఇంకా చాలా చాలా ఆడుకోవడానికున్నాయి. అండ్ నేను జస్ట్ క్యాజువల్‌గా మీకు చూపెట్టడానికి ఫస్ట్ అయితే మా పిల్లలతో నేను వీడియో అప్‌లోడ్ చేయకూడదనుకున్నాను. అందుకనే నేను మళ్ళీ ప్రతీదీ తీశాననమాట. సో, బట్ ఎనీవేస్ పెడితే ఏమైపోతుంది అండ్ వాళ్ళు కూడా నెక్స్ట్ చూసుకునేటప్పుడు ఎంజాయ్ చేస్తారు కదా! అని చెప్పి నేను అప్‌లోడ్ చేశాను. అండ్ చెప్పాను కదండీ కిచెన్ టూర్ అని. ఇదనమాట అసలు మినీ కిచెను అసలు 3 టైప్స్‌లో ఉంది. ఇదైతే చాలా చాలా బావుందనమాట. అండ్ ఇవన్నీ చాలా చిన్న కిడ్స్ ఆడుకోవడానికి కూడా లైక్ దెబ్బలు తగలకుండా చాలా అనిపిచ్చింది. అండ్ చాలా బాగా అనిపిచ్చిందనుకున్న నేను ఇంకేం చెప్పాలో నాకు తెలియక ఎన్ని సార్లు చెప్తున్నాను. అండ్ ఓవరాల్‌గా అయితే కిడ్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ తర్వాత చెప్పాను కదండీ! ఒక స్లైడ్ అని చెప్పి, ఆ కిడ్స్ కోసం ఆ చిన్న హట్‌తో బాల్స్ ఉన్నాయి కదండీ! అదితో పాటు అండ్ ఇది కూడా లైక్ చిన్న కిడ్స్ కోసం అనమాట. ఇదొచ్చి వైడ్ బార్స్ ఒకటుండింది. అండ్ ఇదొకటి ఇంకొక చిన్నది. చెప్పాను కదండీ! కిచెన్ టూర్ అని. ఇక్కడ నేను 2, 3 స్టైల్స్‌లో కిచెన్ ఉంది. బట్ వెరైటీ అయితే 5, 6 వెరైటీస్ ఉన్నాయండి. స్టైల్ ఆఫ్ కిచెన్ అయితే 3 వెరైటీసే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ చిన్న హట్ మాత్రం హైలైట్ అనమాట. టనెల్స్‌లోంచి అట్లా స్లైడ్ అయితే వాళ్ళకి దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా చిన్న కిడ్స్ కోసం ఇదొకటి. అండ్ ఈ వైడ్ స్లైడ్ అనమాట. వాళ్ళు ఇటు అటు కొట్టుకోకుండా అండ్ వాళ్ళు ఎక్కడానికి కన్వీనియంట్‌గా వెరీ స్మాల్ కిడ్స్ కోసం కూడా డిజైన్ చేసిందనమాట ఇది. మరీ గ్రో అయిన కిడ్స్ కోసమే కాకుండా అనమాట. ఇదొచ్చి రాక్ క్లైంబింగ్
చిన్న పిల్లల కోసం అన్నమాట. అలా బోత్ ఏజెస్‌ని సెపరేట్ చేస్తూ వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా ప్రొవైడ్ చేసి అండ్ వెరీ స్మాల్ కిడ్స్‌కి కూడా అడ్వెంచర్ చేసేలాగా వీళ్ళు చాలా చాలా బాగా ఆలోచించి చేశారండి. సో, వెరీ స్మాల్ కిడ్స్ కోసం కూడా ఆలోచించారు. అట్ ద సేమ్ టైమ్ గ్రోన్ అప్ కిడ్స్ కోసం కూడా ఆలోచించారు. నాకైతే అదొకటి బాగా నచ్చింది. ఇది కంప్లీట్ టూర్ అనమాట. మీకు ఒక్కసారి ఓవరాల్ లుక్ చూస్తే మీకొక ఐడియా వస్తుంది కదా అని చెప్పి. సో, హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ నా రీసెర్చ్ టీమ్ ఎట్లా వర్క్ చేసిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.